అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జమ్ము కలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మన హృదయాలు ఈ మాటల చేత వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ దినం దేవుడు ఏ మాటలు చేస్తే అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం మనం చూడగలిగితే, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి దానిలోది ఇచ్చి, మీరందరూ దీన్ని తాగండి, ఇది నా రక్తము. అంటే కలువరి శిలువలో నేను చిందించబోయే నా రక్తం ఇది, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులకు, అంటే మీ ఒక్కళ్ళ కొరకే, మీ 12 మంది కొరకే అనుకోవద్దు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ కొరకు, అనేకుల కొరకు నేను చిందించబోయే ఈ రక్తము నిబంధన రక్తం. ఇది ఈ రక్తము అందరికి సంబంధించింది కనుక మీరేం చేస్తారంటే, ఈ గిన్నెలేది నేను ఎలాగ ఇస్తున్నానో, మీరు సంగముగా కూడుకున్నప్పుడు మీరు కూడా ఈ రసమును నా రక్తమని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని దాని ఒకే పాత్రలోది అందరూ తీసుకోవాలి. ఇది అనేక మంది పాపక్షమాపణ నిమిత్తం చిందించబోయే రక్తం అని చెప్తున్నాడు దేవుని పిల్లలు. కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు కలువరి శిలువలో బలి ఇచ్చి ఆయన రక్తాన్ని మా కొరకు కార్చారని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘంలో చేర్చబడి వారి పాపాలు కడుక్కొని ఆ రక్తంలో, ఆ రొట్టెలో పాల్గొనే, ఆ శరీరంలో పాల్గొనే వారిగా మారినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభు తండ్రి గిన్నె ఎత్తుకొని శిష్యులతో చెప్తున్నాడు, అనేకుల కోసం పాప పరిహార్థం నిమిత్తం చిందించబోయిన రక్తం ఇది అని చెప్తున్నాడు అయ్యా. ఆ రక్తాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలు తీసుకున్నట్టు, వారి పాపాలని కడుక్కున్నట్టు తండ్రి అట్టి మనిషి బిడ్డలందరికీ అట్టి విశ్వాసమును కలుగు చేసి మీరు మహిమ పొందమని అయ్యా. ఎంతమంది అయితే మాటలు ఆసక్తి కలిగి ఎక్కువనే చూస్తున్నారో వారికి, వారి కుటుంబాల్లో మంచి ఆరోగ్యమును దయచేతండి. బిడ్డల చేతి పనులు మీరు బహుగా దీవించండి. వ్యాపారాలు మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలలో దాన్ని గొప్ప స్థితిలోకి మీరు నడిపించండి నాయన. ఉద్యోగాలు లేకుండా ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయమని అడుగుతున్నావు తండ్రి. చదువుల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం బయటికి వెళ్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించి క్షేమంగా గృహానికి చేర్చి సాయంత్రం అందరూ కలిసి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.